హాయ్ హాయ్ అండి. ఇవాళ అయితే మా పిల్లలందరూ కలిసి నేను కూడా వెళ్ళే వాళ్ళలో మళ్ళీ మేమందరం కలిసి టెర్రస్ మీద ఈ చిన్న స్టవ్తో అసలు చేద్దాం అనుకుంటున్నాము. అది సక్సెస్ అవుద్దా ఎట్లా వచ్చిద్దో నాతో పాటు మీరు కూడా చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఇది కొత్త అండి, అసలు ఇంతవరకు నేను స్టార్ట్ చేయలేదు. ఇదేంటిది నేను తెలిసాక నాకు నాకు తెలిసాక కూడా నేను ఈ స్టవ్ వాడలేదు. ఇప్పుడు ఈ వీడియో కోసం వాడడం అన్నట్టే ఉంది ఇది. దీన్ని కొంచెం కొంచెం మనం సెర్చ్ చేసుకొని పెట్టుకున్నా. నేనైతే ఫస్ట్ అసలు చూద్దాం. హాయ్ హాయ్ అండి, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నుంచి కుదిరితే మా టెర్రస్ పైన చిన్న స్టవ్ పెట్టుకొని ఒక వీడియో తీద్దాము అనుకుంటున్నాము. ఎందుకు అంటే కొంచెం ఫ్రెష్నెస్గా చాలా బాగుంటుంది అండ్ కొంచెం ఇన్నోవేటివ్గా మా పిల్లలందరితో సరదాగా చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఈ గ్యాస్ స్టవ్ చూపించింది అయితే ఫస్ట్ టైం అండి. నాకు ఊహ తెలిసాక నేను ఇలాంటి గ్యాస్ స్టవ్ మీద చేయటము, దీన్ని ఫ్లేమ్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం చూసుకొని తీసుకునేసరికి నాకు ఒక 10 నిమిషాలు పట్టింది. అన్ని తిప్పలు పడి చేయాలా అనుకుంటున్నారా? చేయాలండి. ఎందుకంటే ఎప్పుడు ఒకటే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనే ఉద్దేశం, ఎంతకంటే ఏముండదు. ఇంకా నేనైతే బజ్జీలు చేద్దాము అంటే కాదు, మా ఇంటి దగ్గర మా పిల్లలు అన్నారు స్వీట్ చేద్దాం ఫస్ట్ టైం కదా టెర్రస్ మీద అన్నారు. సరే కదా అని బొంబాయి రవ్వ హల్వా చేద్దాం అనుకున్నాము. దానికోసం ఫస్ట్ ఆల్రెడీ నేనైతే పాలు కాగపెట్టుకొని ఉంచుకున్నాను. ఇంకా వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఎంత రవ్వ అయితే కావాలో అంత రవ్వ తీసేసుకొని దాన్ని దూరగా నెయ్యి చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నెయ్యి లేకపోయినా కానీ డ్రై రోస్ట్గా చేసుకోవచ్చు. మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవచ్చు అండి. ఎప్పుడు ఇంట్లో వంట చేస్తుంటే ఒక ఫీలింగ్, పైన టెర్రస్ మీద చల్లటి గాలి. కరెక్ట్గా నేను వంట చేసే టైంకి 5:36 అవుతుంది. పిచ్చుకలు వెళ్తూ అనక గాలి, చాలా సౌండ్స్, ప్రశాంతమైన గాలి, చాలా డిఫరెంట్గా ఉందండి. అవి రవ్వ అయితే డ్రై రోస్ట్ అయిపోయాక గోల్డెన్ బ్రౌన్ అంతవరకు, పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అండ్ అదే బాండీలోకి ఎంత రవ్వ అయితే తీసుకున్నానో అదే 1:3, ఒక రవ్వ తీసుకుంటే 3 పాలు పోసుకున్నాను. ఆ పాలు ముందే కాగపెట్టుకున్నాను కాబట్టి మీగడ తీసేసి కొలత ప్రకారం పోసుకున్నానండి. అండ్ ఇంకొచ్చేసి బాగా మరగాలి. మీగడ కట్టకుండా అప్పుడప్పుడు కదుపుకు మనకి థిక్నెస్ ఇప్పుడు 10 నిమిషాలు బాగా మరగబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే అండి. మనకి కళాయి చుట్టూ అంచులాగా వస్తే సరిపోతుంది. ఆ స్టేజీలో ముందుగా వేయించుకున్న రవ్వ ఉండలు లేకుండా కలుపుకుంటే చక్కగా ఒక 5 నిమిషాల్లోనే బాగా దగ్గర అయిపోతుంది. ఈ స్టేజీలో నేను మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాను. ఈ స్టవ్తో ఆ ఈజీ వంట కూడా నాకు చాలా కష్టం అనిపించింది. కాకపోతే ఫైనల్లీ సక్సెస్ అయిపోయామండి. మేమైతే చాలా అంటే చాలా సక్సెస్ అయిపోయాము. ఇలా కలుపుకుంటూ ఒక్క 5 నిమిషాలు ఉండలేకుండా పాలల్లోనే ఉండలేకుండా ఇదిగోండి ఈ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఈ టెక్స్చర్ వచ్చి బాగా దగ్గర పడుతుంది అంటే అడుగంటకుండా చూసుకోవాలి. ఇంకోండి ఈ స్టేజీలో ఈ టెక్స్చర్ వచ్చేసాక ఇప్పుడు మనం ఎంత రవ్వ తీసుకున్నామో అంత షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ మామూలుగా ఉండదు. ఎవరైనా టేస్ట్ తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి టేస్ట్ చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. షుగర్ వేసాక సిమ్లో ఉంచుకోండి. ఆ వేడికే చాలా వరకు కరిగిపోతుంది అన్నమాట. చూడండి, ఇందాక వేసినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా వచ్చింది. ఒక్క 2 నిమిషాల్లో పూర్తిగా అసలు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి రవ్వలోకి బాగా మిక్స్ అయిపోతుంది. ఇంకా ఇప్పటి నుంచి సిమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలండి. ఎలా అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసిపోయి కళాయికి అతుక్కోకుండా ఉంటే సరిపోతుందన్నమాట. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయి రవ్వ కూడా ఉండలేకుండా చేసుకొని మనకి కళాయి కంటకుండా ఉంటే సరిపోతుంది. మీరు గమనించినట్లయితే నేను రవ్వను అటు ఇటు అంటుంటే కింద అసలు చూడండి ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది. చూడండి ఈ రకంగా
ఇంకా 2 నిమిషాలండి, ఎక్కువ అవసరం లేదు. ఈ 2 నిమిషాల్లో మనం చక్కగా అదిగోండి బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇంచుమించుగా మనకి బొంబాయి రవ్వ హల్వా దగ్గర పడినట్టే అండి. ఇప్పుడు ఇంకా గమనించినట్టే చూడండి, ఎక్కడ నేను కళాయి పెడుతున్నా గంట పెట్టి అంటున్నాను, అక్కడైతే అస్సలు చూడండి ఎక్కడ గంట అతుక్కోవట్లేదన్నమాట బాండీకి. ఇంక ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చేసింది. ఇంకా మనకి దింపుకోవచ్చు. చూడండి, మీకు చూపించడానికి నేను కావాలనే ఇంకా అంటున్నాను. ఇదిగోండి, ఇంకా దింపుకుందామండి. ఈ టెక్స్చర్ లేకపోతే ఇంకా పాడైపోతుందన్నమాట. ఇంకా దింపుకొని తర్వాత ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసేసుకొని నెయ్యి రాసేసుకున్నాను మొత్తము. ఇంకా చక్కగా ఆ బాండి కిందకి దించుకొని మన ప్లేట్లోకి మొత్తం కన్వర్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఈ రకంగా. ఫస్ట్ టైం మా టెర్రస్ పైన మేం చేసిన బొంబాయి రవ్వ హల్వా చాలా అంటే చాలా బాగుంది అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్తో చేసాము. హ్యాపీగా ఇలాంటి మరిన్ని వంటకాలు టెర్రస్ మీద చేసుకోవాలి అని అనుకుంటున్నాము. కొంచెం సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఇంకా మరి మంచి వీడియోస్ తీస్తానండి. ఇదిగోండి ఇలా అయితే చేసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ ఉంచుకొని, ఫ్లాట్గా కాకుండా మరీ ఫ్లాట్ అయితే బాగోదు, థిక్నెస్ ఉంచుకొని ఈక్వల్ చేసుకుందాం. పైన మొత్తం ఈక్వల్ చేసేసుకుందాం ఈ రకంగా. ఇంకా ఇప్పుడైతే మనకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఏది కావాలంటే అది కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే బాదం పప్పు పెట్టుకుంటున్నానండి. కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు, ఇష్టంగా తింటారు, బాగుంటుంది. బాదం పప్పు తిన్నా కానీ మంచిదే కదా అనే ఉద్దేశంతో బాదం పప్పునైతే ఇలా డెకరేట్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసుకోవచ్చు, చల్లగా అయిపోయినా కూడా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉండే బొంబాయి రవ్వ హల్వా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు అండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.